ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానముతో ప్రభు మనల్ని అద్భుతంగా నడిపిస్తున్నారు కదా. ఈ ఉదయం కూడా ఆయన మాటల ద్వారా అద్భుతంగా మరి ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవాకు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టెదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన మాటలు కదండి. ఒంటరైన వారిని ప్రభు ఏం చేస్తారండి? 1000 మందిగా చేసే దేవుడై ఉన్నారు. గొప్ప జనముగా చేసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో నేను ఒంటరి వాడిని, నాకెవరు లేరు, నా పరిస్థితులు ఏమీ బాగాలేవు, నాకు అనుకూలంగా లేవు, అందరూ ఉన్నా నన్ను మరి చాలా తృణీకరిస్తూ ఉన్నారు, అందరూ ఉన్నా కూడా మరి నన్ను ప్రేమించేవారు ఎవరు లేకుండా పోతూ ఉన్నారు, ఇలా ఒంటరితనంతో బాధపడుతున్నారా? ఎస్, ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానం చేత పట్టుకోండి. ప్రభు అంటున్నారు, ఒంటరైన వారిని చూడండి. దేవుడు అంటున్నారు, ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. మనుషుల దృష్టిలో ఎన్నిక లేని వాడివి కావచ్చు, ఒంటరి వాడివి కావచ్చు, లేకపోతే నిన్ను చాలామంది అవమానిస్తూ తృణీకరిస్తూ చాలా భయంకరమైన మాటలు అంటున్న జీవితాన్ని అనుభవిస్తున్నావేమో. కానీ ప్రభు అంటున్నారు, నువ్వు ఎన్నిక లేవేమో మనుషుల దృష్టిలో, కానీ నేను ఒక గొప్ప జనాంగముగా చేస్తాను, ఒక గొప్ప సైన్యముగా చేస్తాను. నిన్ను ఉన్నతమైన స్థితిలో మరి నువ్వు ఒంటరైన వాడు 1000 మంది అగును అనే ఈ మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంది కదా. జస్ట్ మనము మనకే కాదు, కానీ మనం అనేకులకు బ్లెస్సింగ్గా ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో చూడండి, మనమే అనేకులకు ఒక మాదిరికరమైన మాదిరికరమైన జీవితంలో మనం ఉండేటట్లుగా ప్రభు చేస్తారండి. మన ద్వారా అనేకులు బ్లెస్ అయ్యేటట్లుగా, మన ద్వారా అనేకులు నడిపించబడేటట్లుగా దేవుడు చేసే దేవుడై ఉన్నారు. మోషే ద్వారా ఎలాంటి గొప్ప మరి సైన్యాన్ని ప్రభు నడిపించారో, ఎస్, నీ ద్వారా కూడా ప్రభు గొప్ప సైన్యాన్ని నడిపించే దేవుడై ఉన్నారు. మోషే అనుకోవచ్చు, మరి ఈ మాటను మోషే మరి నత్తివా అన్నయ్య, నా వల్ల కాదు అనే మాటను మనం మోషే ద్వారా విన్నాం కదండి. కానీ మోషే గారు ఎంతగా మరి నా వల్ల కాదయ్యా, నిన్ను చెయ్యలేను, కానీ దేవుడు అన్నారు అద్భుతమైన రీతిలో, మోషే నీ వల్లనే జరుగుతుంది అని దేవుడు మోషేతో మాట్లాడి ఎలా నడిపించి ఉన్నారు. ఎస్, నిన్ను కూడా దేవుడు నడిపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో మోషేని ఆశీర్వదించినట్లుగా, మోషే గారిని దేవుడు బ్లెస్ చేసినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించగల దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడకు, దిగులు పడకు, నిన్ను ఎన్నికలేని వాడిని అని ఎప్పుడు చింతించకు. దేవుని దృష్టిలో నీవు గొప్పవాడవు, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచే దేవుడై ఉన్నారు. నీ పట్ల ఘనమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. మనుషులు ఊహించినట్లుగా నీకు నువ్వే నీ జీవితాన్ని మరి డిజైన్ చేసుకున్నట్లుగా, అంటే ఊహించుకున్నట్లుగా, లేదా నీకు నువ్వే ఆశ్చర్యపోయేటట్లుగా, నీవే అనుకో నా జీవితమేనా అన్నట్లుగా దేవుడు నిన్ను ఒక గొప్ప రీతిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎస్, ఇదిగో నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నిక లేని వారిని ఎన్నుకొని గొప్ప జనాంగముగా చేసే దేవుడు ఆయన. ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుందాం. నీవు ఒంటరి వాడివి కాదు, ప్రభు నీతో ఉండి గొప్ప రీతిలో ఒక గొప్ప సైన్యాన్ని నడిపించబోతున్నారు, తన కార్యాన్ని జరిగించబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరి వాగ్దానం రిసీవ్ చేసుకుందాం. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడును గాక. ఆమె. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. మేము ప్రార్థన చేస్తాం ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగోండి మీరు ఇస్తున్న ఈ చక్కని వాగ్దానం చేత పట్టుకుని ప్రార్థిస్తున్నాం. ఒంటరైన వారిని ప్రభా, ఇదిగోండి 1000 మందిగా
అయా ఇదిగోండి ఎన్నిక లేని వాని గొప్ప జనాంగముగా చేసే దేవుడవై ఉన్నావని మరొకసారి మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడును గాక. ఎంతమంది అయితే దీన స్థితిలో ప్రభ ఏ దిక్కుతోచని పరిస్థితిలో ఒంటరి జీవితాన్ని జీవిస్తూ అయా కుమిలిపోతున్నారో, బాధపడుతున్నారో, అయా ఇదిగోని ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తూ స్థిరపరచమని వేడుకుంటున్నాం. అయా ఇదిగోండి మోషేని వాడుకున్నట్లుగా, మోషే గారి జీవితంలో అద్భుతం చేసినట్లుగా, మోషే గారి ద్వారా గొప్ప సైన్యాన్ని నడిపించినట్లుగా అయా ఇదిగోండి నీ ప్రభా నీ బిడ్డల ద్వారా ప్రభా ఇదిగోండి మీరు ఇచ్చిన ఈ వాగ్దాన్ని వారి పట్ల స్థిరపరుస్తూ, మా అందరి పట్ల స్థిరపరుస్తూ మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాం, నడిపించమని వేడుకున్నాం, అద్భుతం జరిగించమని వేడుకున్నాం. నీ పని జరుగుటకు అయ్యా మా ద్వారా ప్రభా ఇదిగోండి మీ పని జరిగించుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఎంతమంది అయితే వాగ్దానము వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారు, ఎంతమంది అయితే ఈ వాగ్దానంలో ఉదయకాల సమయంలో ఈ ఉదయం దేవుని వాగ్దానంలో ఏకీభవిస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగును గాక. అయా ఇదిగోండి ఎవరిని విడిచిపెట్టే దేవుడో కాదు కదయ్యా. గొప్ప రీతిలో సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ఈ వాగ్దానాన్ని బట్టి ఆయా బిడ్డలు ఇంకను గొప్ప రీతిలో నడిపించమని, ప్రతి ఆటంకాలను మీరు కొట్టివేయండి. చేస్తే ప్రతి ప్రయత్నాల్లో వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడై ఉండండి. కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. చేసిన ప్రతి ప్రయత్నంలో వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. మీరే సహాయకుడిగా నడిపిస్తూ బలమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని, ప్రతి ఒక్క అనారోగ్యాన్ని మీరు కొట్టివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషాన్ని మీరు దయచేయండి. ఎంతమంది భయంకరమైన పరిస్థితులు ఉన్నారు, ప్రతి పరిస్థితిని మీరు కొట్టివేస్తూ అద్భుతమైన రీతిలో నడిపించండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల బలమైన కార్యాలు జరిగిస్తూ అయ్యా ఇంకా బ్లెస్ చేయమని, నూతన సంవత్సరం అడుగు పెడుతున్నారు నూతనమైన కార్యాల చేత బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి తాడేపల్లిగూడెం ప్రజలందరికీ గొప్ప శుభవార్త అండి. చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరున్నా మీ అందరికి కూడా గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో ఈ నెల అనగా 4వ మంగళవారం నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనై ఉందండి. ప్రైజ్ ది లార్డ్. పోయిన నెలలో, అక్టోబర్ నెలలో చాలా అద్భుతకరమైన సాక్ష్యాలు విన్నాం. ఎంతోమంది జీవితాలు కట్టబడ్డాయి. ఎంతోమంది జీవితాల్లో గొప్ప కార్యం, తాగు నుంచి, భయంకరమైన వ్యసనాల నుంచి ప్రజలు విడుదల పొందుకున్నారు. గొప్ప స్వస్థతలు, విడుదలను జీవితంలో చూశారు. ఎస్, అవే కార్యాలను మీ జీవితంలో కూడా దేవుడు చేయగలిగిన దేవుడై ఉన్నారు. ఈ నెలలో నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు జరుగుతున్న ఆరాధనలో మీ చరిత్రను కూడా ప్రభు మార్చలే ఉన్నది. తప్పక పాల్గొనండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రాముఖ్యంగా దైవ సేవకులు, నేను వచ్చిన వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నామండి. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, గర్భఫలం లేకుండా బాధపడుతున్నారా, చాలా వేదనతో ఇబ్బందులకరమైన పరిస్థితుల మధ్యలో కుమిలిపోతూ ఉన్నారా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులేమో, కానీ ప్రార్థిద్దాము. ప్రార్థనే గొప్ప విజయము. మరి ప్రార్థన చేయబోతున్నాము. రండి, పాల్గొనండి. మీ కుటుంబ చరిత్రను మార్చే ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అద్భుతమైన రీతిలో సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన చాలా అద్భుతకరంగా ప్రతి నెల జరుగుతుందండి. ప్రతి నెల 4వ బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అమలాపురంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంది. అనేక మంది బ్లెస్ అవుతున్నారు. ఎస్, ఈ నెల నవంబర్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఏ పోరాటాల మధ్యలో ఉన్నా ప్రభువే అన్ని విషయంలో విజయం ఇవ్వబోతున్నారు, తప్పించబోతున్నారు, గొప్ప చేయబోతున్నారు, గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నారు. కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందండి. వచ్చిన వారందరి కొరకు దైవ సేవకులు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మరి కుటుంబ పరిస్థితులు బాలేని పరిస్థితుల్లో కుటుంబాలు విడిపోయి చెదిరిపోయి చాలా వేదనతో ఉన్నారేమో, కానీ ప్రతి దానికి సమాధానం ప్రార్థనే అండి. ఆమేన్. ప్రార్థన ద్వారా అన్ని విషయాల్లో మనం గొప్ప విజయాన్ని చూడబోతూ ఉన్నాం. పాల్గొనండి, మర్చిపోకండి. నవంబర్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. కాకినాడలో ఈ నెల జరగనే ఉన్న
మరి స్వస్థవుడు తైలాభిషేక ఆరాధన కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా. మరి మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. కాకినాడలో నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ ఆరాధన జరగనై ఉంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ దయచేసి గమనించి ఈ ప్రత్యేకింపబడిన ఆరాధనలో పాల్గొనండి. అనేక మంది బ్లెస్ అవుతున్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తూ ఉన్నారండి. మీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. మర్చిపోకండి, నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి బంధకాలు, ప్రతి పోరాటాలకి, ప్రతి భయంకరమైన పరిస్థితులకు ప్రభువే విడుదలనివ్వబోతూ ఉన్నారండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ప్రభు అద్భుతమైన రీతిలో, అద్భుతమైన శక్తివంతమైన మరి ఆరాధన ద్వారా, వర్తమానము ద్వారా మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. మరి మీ అందరి కొరకు దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలాగే నేను మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నాము. తప్పక పాల్గొనండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. గొప్ప విజయాన్ని జీవితంలో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.